కోబలి ఈ సిరీస్ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ నచ్చితే సపోర్ట్ చేయండి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ అనేది నాకు ఎలా అనిపించింది అనే పాయింట్ ఆఫ్ చెప్పుకోవాలంటే నిజం చెప్తున్నా, నాకైతే అంతలా అనిపించలేదు. ఒకే ఇట్లా అయితే అనిపించింది. కాకపోతే చూసే విధంగా ఉందా అంటే ఎటువంటి వాళ్ళకు కనెక్ట్ అవుతుంది అని సిరీస్ అని అంటే కనెక్ట్ అవుతుంది భయ్యా. ఎటువంటి అంటే కొంచెము యాక్షన్ పార్ట్ కానియచ్చు, ఆ వైలెన్స్ కానియచ్చు, అలాంటి వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది. సో ఇది మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది మరి. అండ్ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇక నేను ఫుల్గా మీకు స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందనేది ఏం లేదు. రాయలసీమలో ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి వచ్చిన సంఘటన అంతే, అంతకు మించి ఏం లేదు. క్వశ్చన్ మార్క్ పెట్టేస్తుంది మీకు. మన హీరో రవిప్రకాష్ గారు మెకానిక్ షెడ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో మరి ఏమైంది ఏందనేది స్టోరీ మీరు సిరీస్లో చూసి తెలుసుకోండి. సిరీస్లో మీకు నచ్చిన పార్ట్ ఏమైనా ఉంటుందా బ్రో అని అంటే నాకు అడిగితే నాకు నచ్చిందంటే ఆ 4th ఎపిసోడ్ నుంచి ఒకే ఇట్లా అనిపించిన సీన్స్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఈ 3 ఎపిసోడ్స్ భయ. ఎందుకంటే ఈ 3 ఎపిసోడ్స్ అని ఎలా ఉన్నాయంటే బాగా ల్యాగ్ చేశారేమో అన్నట్టు అనిపించింది. స్టార్టింగ్ పొజిషన్లో మనకు హెడ్ నరికేయడము, సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది అసలు ఏమైంది అనేది. సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ కొంచెము ల్యాగ్ అన్నట్టు అనిపించడం జరిగింది. అంతకుమించి ఏమీ లేదు సిరీస్ గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఇంకా సిరీస్లో మీకు ఎక్కువ వైలెంట్ కానియచ్చు, యాక్షన్ పార్ట్ కానియచ్చు, చంపుకోవడాలు అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సిరీస్ని నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ పరంగా ఏమీ లేదు. కాకపోతే కొంచెము ఆ పదాలు, మాట్లాడే పదాలు కొంచెం అన్కన్వీనియంట్గా ఫీల్ చేస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. మరి కమింగ్ టు ఎమోషనల్ పార్ట్ గురించి చూసుకుంటే భయ, కనెక్ట్ అయ్యే వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మీకు గనక సిరీస్ కనెక్ట్ అయితే ఎమోషనల్ సీన్స్ కూడా కంపల్సరీ కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. అంతే, అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేదు. నాకైతే ఓకే అనిపించింది. మరి అంత సిరీస్లో ఎమోషనల్ అంటే అంత అన్నట్టు నాకు అనిపించలేదు. నా పర్సనల్గా చెప్తున్నాను. సో ఎలా అయితే చెప్పుకోవచ్చు ఎమోషనల్ పార్ట్ కానీ చూసుకున్నట్టయితే. అండ్ కొన్ని క్యారెక్టర్స్ కూడా యాక్టింగ్ పరంగా ఏంది అన్నట్టు అనిపించింది. సో నేను అలా చెప్తున్నా, మిడిల్ వేవ్లో అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు. చూస్తా అంటే మీ ఫ్రెండ్స్తో అలా చూడొచ్చు అని నేను రికమెండ్ చేస్తాను. సో ఇలా అయితే ఉంటుంది బై సిరీస్ గురించి చెప్పుకుంటే. అండ్ ఇంకా ఈ 5th, 6th, 7th ఎపిసోడ్లో ఈ 8th ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక ఇట్లా అయితే అనిపించినాయి. ఓకే అనిపించినాయి. మీరు చూసే విధంగా అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో లాస్ట్లో మనకు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది కూడా నాకు అంత అనిపించలేదు. ఇది జస్ట్ ఓకే అలానే అనిపిస్తుంది. నాకైతే సిరీస్ చూసినప్పుడల్లా ఒకటే పాయింట్, కొంచెము రొటీన్ స్టోరీలో అయితే అనిపించింది. స్క్రీన్ ప్లే వైజ్గా చూసుకున్న, ఆ స్టోరీ చూసుకున్న కొంచెం రొటీన్ అన్నట్టు అనిపించింది. అంటే ఏదో చూసిన సిరీస్లో అన్నట్టు గుర్తుకొచ్చింది భయ. అది నా పాయింట్ చెప్పాలంటే. సో ఇలా అయితే ఉంటుంది భయ సిరీస్ గురించి చెప్పుకుంటే మన కోబలి అనే సిరీస్. అండ్ ఫ్రీ టైం ఉంటే చూడొచ్చు అని చెప్తాను. అండ్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మరి వెళ్ళి చూస్తుంటే చూడండి. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ భయ్యా అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.